హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో ద్వారకా తిరుమల ఎలా వెళ్తే బాగుంటుంది, అక్కడికి వెళ్ళాక ఎలా దర్శనం చేసుకోవాలి, ఇవన్నీ చూసాం కదా. సో ఇవాళ దర్శనం తర్వాత మనకి మంచి టైం పాస్ అయ్యేది ఏంటంటే షాపింగ్. సో ద్వారకా తిరుమలలో షాపింగ్ ఏ విధంగా చేయొచ్చు, మనకి యూజ్ అయ్యేవి ఏమున్నాయి అక్కడ, సో ఇవన్నీ కూడా చెప్పబోతున్నాయి వీడియోలో. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మొదటిసారి చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా కబుర్లోకి వెళ్ళిపోదాము. ద్వారకా తిరుమలకి వెళ్ళడానికి దర్శనం టికెట్స్, దాని కాస్టు, మనకెంత టైం పడుతుంది, ఏ టైంలో వెళ్తే ఎలాగా ఫ్రీగా అవుతుందో, సో అలా అన్నీ కూడా లాస్ట్ వీడియోలో మెన్షన్ చేశాను. ఒకవేళ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కనుక కింద డిస్క్రిప్షన్‌లో లింక్ మెన్షన్ చేస్తానండి. తప్పకుండా చెక్ చేయండి. అలాగే ఏ ట్రాన్స్‌పోర్ట్‌లో వెళ్తే మనకి కంఫర్టబుల్‌గా ఉంటుందనేది కూడా నేను వీడియో చేశాను. అంటే ఓన్ కార్‌లో వెళ్తే ఎలాగా, ట్రైన్స్‌లో వెళ్తే ఎలాగా, బస్‌లో వెళ్తే ఎలాగా, సో ఇది కూడా వీడియో చేసి పెట్టాను. ఆ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. తప్పకుండా చెక్ చేయండి. ఇంకా షాపింగ్ విషయానికొస్తే దేవస్థానాల్లో ఎక్కడైనా గూడా ముఖ్యంగా దొరికేవి మనకి ఫోటోస్, అలాగే విగ్రహాలు గూడా. ఈ మధ్యన వీటితో పాటుగా జ్యువెలరీస్ అయితే చాలా ఎక్కువైపోయాయి. మెయిన్‌గా ఒక ఎగ్జిబిషన్ టైప్ అయిపోయిందనమాట. ప్రతి దేవస్థానాల్లో గూడా ఇక్కడ, అక్కడ అనేది లేదు. ప్రతి దేవస్థానాల్లో ఇవి మెన్షన్ చేశారు. బట్ ద్వారకా తిరుమలలో ఎక్కువ స్వామివారి విగ్రహాలు, పిల్లలకి సంబంధించిన బొమ్మలు కావచ్చు, ఇంకేమన్నా కావచ్చు, అవి మెయిన్ ఇక్కడ ఎక్కువున్నాయన్నమాట. సో ఇంటికి సంబంధించి అలంకరణ కోసం గానీ, లేదా ఇంటి బయట పెట్టుకోవడానికి మనం కొన్ని కొన్ని ఫోటోస్ బయట మాత్రమే పెడుతూ ఉంటాం. అలాంటివి కార్‌లో హ్యాంగింగ్స్, చాలా వరకు చాలా బాగున్నాయి ఇక్కడ. ఒకసారి అవన్నీ గూడా ఒకసారి లుక్కేసేద్దాం చూడండి. మనకి దేవస్థానాల్లో కొంచెం కాస్టే ఉంటాయి. నార్మల్‌గా మనం బయట కొనే దాని మీద రూపాయి ఎక్కువే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మెయిన్, అంటే ఎక్కడైనా సరే వేరు వేరు చోట్ల నుంచి తీసుకురావడము, వీళ్ళిక్కడ ప్రత్యేకంగా అమ్మడము, వీళ్ళ రెంట్లు కావచ్చు, ట్రాన్స్‌పోర్ట్ కావచ్చు, ఇవన్నీ గూడా యాడ్ చేసుకుంటారు. అందుకే మనకి బయట దొరికే రూ. 10 వస్తువు ఇక్కడ రూ. 15 అమ్ముతూ ఉంటారు. కానీ అంటే మన సాటిస్ఫాక్షన్ కోసం అలా అయినా సరే మనం కొంటూ ఉంటాము. ఎందుకంటే దేవస్థానాల్లో మనకి స్పెషల్‌గా అనిపిస్తుంది. సో అందుకనే మనకి రేట్ ఎక్కువ అని తెలిసినా గూడా కొంటూ ఉంటాము. సో ఇక్కడ నాకు బాగా నచ్చినవేంటంటే స్వామివారి విగ్రహాలు, మూర్తులనమాట. చాలా చాలా బాగున్నాయి. ఎందుకో తెలీదు, చాలా అట్రాక్షన్‌గా అనిపిస్తాయి స్వామివారి మూర్తులు ఇక్కడ. లాస్ట్ టైమ్ ఎళ్ళినప్పుడు గూడా వీడియో పెట్టాను మీకు. ఒకసారి అది గూడా చెక్ చేయండి. అప్పటికి ఇప్పటికి ఎంత డెవలప్ అయిందంటే స్వామివారి చుట్టూ ప్రాంగణం గానీ, మనం వెళ్ళడానికి క్యూ లైన్స్ గానీ, మొత్తం అంతా గూడా డెవలప్ చేస్తున్నారు. ఇంకా కన్‌స్ట్రక్షన్స్ అవుతున్నాయి. మేమెళ్ళినప్పుడు మండపము, దాని చుట్టూ ఉన్న ప్రహారీ అదంతా గూడా, ప్రాంగణం అంతా గూడా కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇంకా డెవలప్ చేస్తున్నారు. అంటే లోపలికెళ్ళడానికి ఈజీగా, అంటే రూ. 100 ఫ్రీ దర్శనము, రూ. 300 దర్శనము, బ్రేక్ దర్శనము, ఇలాంటివన్నీ గూడా డిఫరెంట్ డిఫరెంట్‌గా పెట్టారు. వాటికి కన్‌స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. ఇంకా దాన్ని ఎక్స్‌టెండ్ చేసి మనకి కొంచెం వీలుగా ఎదురుగుండా గోపురం అది గూడా కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు. నాకు చాలా అనిపిచ్చింది. అండ్ సమ్మర్‌లో ఈ ఎండలకి బాగా ఇబ్బంది పడుతున్నారు భక్తులని చెప్పి వైట్ పెయింట్ ఎయడము, కూల్ పెయింట్, టెంట్, ఇవన్నీ గూడా చేశారు. అలాగే కళ్యాణకట్టలో అంటే తలనీలాలు ఇస్తారు కదా, అక్కడ గూడా చాలా వరకు కొంచెం అంతా కన్‌స్ట్రక్షన్ అయితే అయ్యింది. ఇంకా చేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్‌కంతా గూడా పూర్తయిపోతుంది. అండ్ ఈ షాపింగ్‌లో మెయిన్‌గా స్వామివారికి సంబంధించిన అన్ని వస్తువులు గూడా దొరుకుతాయి. అలాగే చిన్న చిన్న పూజలకి సంబంధించినవి గూడా ఉన్నాయి. ఇక్కడ గో గవ్వలని, గోచక్రం అని ఒకటి దొరుకుతుంది. అది చాలా చాలా ప్రత్యేకమనమాట. ప్రతి స్వామివారి సన్నిధిలో దొరుకుతూ ఉంటాయి దేవస్థానాల్లో. అవి ఇక్కడ చూపిచ్చాను, మీరు వీడియోలో ఒకసారి చూడండి. తెల్లగా గవ్వల్లా ఉంటాయి గానీ చక్రంలా ఉంటదనమాట రౌండ్‌గా. అవి ఇంట్లో పూజా మందిరంలో గానీ, బీరువాల్లో గానీ పెట్టుకుంటే చాలా మంచిదని చెప్తూ ఉంటారు. సో నేనైతే ఇంతకుముందు తీసుకున్నాను కాబట్టి ఇప్పుడేమీ తీసుకోలేదు. షాపింగ్ అయితే అసలేం చేయలేదు. మా పాపకి మాత్రం ఒకటి రూ. 50 పెట్టి పాపెట్ కొన్నానంతే. లాస్ట్ టైమ్ అయితే నేను బానే కొన్నాను ఎక్కువగానే. అండ్ ఇక్కడ గాజులైతే ఆహ్, రూ. 20కి 4, అదే రూ. 20కి 4, రూ. 50కి 4, ఇలా డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉన్నాయి. ఇక్కడ నేనెందుకు కొననంటే కొంచెం క్వాలిటీ తక్కువని నా ఉద్దేశం. ఎందుకంటే రఫ్ అండ్ టఫ్‌గా వాడేవాళ్ళం మనము. రోజుకో రకం మారుస్తూ ఉంటే వాళ్ళకైతే చాలా ఇబ్బంది. అవి ఎక్కువ ఉండవు. అకేషనల్‌గా అప్పటికప్పుడు అలా వాడి తీసేసే ప్రకారం అయితే గనుక మంచిగా కొనుక్కోవచ్చు. బొమ్మలైనా అంతే. ఈ పిల్లలు ఆడేవాళ్ళు, అదే మా అమ్మాయి అయితే ఎళ్ళిన రోజు ఇరగ్గొట్టేస్తూ ఉంటది. సో అందుకని నేను ఇలాంటి చోట్ల ఎక్కువ కొనను.
ఏదో దాని బాధ పడలేక దాని కన్నీళ్ళు తుడవడానికి ఏదో చిన్నది కొంటుంటాను. అలాగే ఈసారి పాపెట్ మొత్తం కొన్నాను. అండ్ బొమ్మలవి గూడా చాలా బావున్నాయి ఇక్కడ. క్వాలిటీ అనిపిచ్చింది ఈసారి నాకు ఇవి. ఈ బొమ్మలైతే చూడ్డానికి అవి బావున్నాయి. కానీ మా అమ్మాయి చేతిలో ఏదైనా గూడా నాశనమే. అంటే అది ఎలా వాడకూడదో మాత్రమే వాడుతుంది. ఎలా వాడాలో అది చేయదు. అందుకని చెప్పి దాని దగ్గర చాలా తక్కువనమాట యూజ్ చేయడము. సో, లోపలైతే చాలా చాలా అనిపిచ్చాయి షాపింగ్‌కి. అలాగే మీకు ఏ దేవస్థానాల్లో ఏది ప్రత్యేకంగా అనిపిచ్చిందో నాతో షేర్ చేసుకోండి. అలాగే మీరు ద్వారకా, తిరుమల వెళ్ళినప్పుడు మీ ఎక్స్‌పీరియన్స్ గానీ, లేదా వెళ్తున్న వాళ్ళు ఎవరికైనా ఇది యూజ్ అయ్యి ఉంటే కనుక తప్పకుండా కామెంట్స్ బాక్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. ఇదే అనమాట టోటల్ ప్రాంగణం అంతా గూడా పార్కింగ్ ఏరియా కావచ్చు, మనం వెళ్ళడానికి కావచ్చు అది. అండ్ ఇక్కడ ప్రత్యేకంగా స్వామివారికి సంబంధించి న్యాచురల్ ఆర్గాన్స్ అంటే న్యాచురల్‌గా ఏవి కెమికల్స్ కలపకుండా అగరబత్తులు, ధూప్ స్టిక్సు, కర్పూరము అలాంటివన్నీ గూడా ఇక్కడ ప్రత్యేకంగా ఒక స్టాల్ అనేది పెట్టి అమ్ముతున్నారు. చాలా చాలా బావుంది అక్కడ. అంటే కొన్ని శాంపుల్‌గా వెలిగించి పెడతారు కదా! స్మెల్ అయితే చాలా బావుంది ఫ్రేగ్రెన్స్. సో, ఈసారి వెళ్ళినప్పుడు ఎవరైనా వెళ్తే కనుక తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇంతకుముందు వెళ్లి ట్రై చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీకెలా అనిపిచ్చిందో కామెంట్ చేయండి. మీలాంటి వాళ్ళు చాలామంది వీడియో చూస్తూ ఉంటారు. వాళ్ళకి యూజ్ అవుతుంది. అలాగే మీరు ఏ ట్రాన్స్‌పోర్ట్‌లో వెళ్తే కంఫర్ట్‌గా ఫీల్ అవుతారో తప్పకుండా కామెంట్ చేయండి. నేను వీడియో ఆల్రెడీ పెట్టా కదా! ఒకవేళ చెక్ చేసుంటే కనుక అందులో చేయండి. లేదు అంటే కనుక ఈ కింద డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేసిన లింక్‌లో తప్పకుండా మీ ఎక్స్‌పీరియన్స్ అనేది షేర్ చేయండి. మీలాగా, నాలాగా చాలామంది కొత్తగా వెళ్ళేవాళ్ళు గానీ, ఇప్పుడిప్పుడు ఫస్ట్ టైమ్ వెళ్తున్న వాళ్ళు గానీ, వాళ్ళందరికీ గూడా చాలా యూజ్ అవుతుంది. నేను చెప్పే విధానం, అలాగే మీకెలా అనిపిచ్చింది ఎక్స్‌పీరియన్స్ గూడా తప్పకుండా వాళ్ళకి యూజ్ అవుతుందని నా నమ్మకం. సో, అందుకని తప్పకుండా మీది ఏ అనుభవమైనా కొంతమందికి బ్యాడ్ మెమోరీస్ ఉండొచ్చు. ఎందుకంటే ఈ ట్రావెల్‌లో చాలా ఇబ్బందులు పడుతుంటారు. బస్సుల్లో వెళ్ళినప్పుడు గానీ, ట్రైన్‌లో వెళ్ళినప్పుడు గానీ, చాలామందికి కంఫర్ట్ ఉండదు. అంటే టికెట్స్ దొరక్క, రిజర్వేషన్స్ దొరక్క, బస్‌లో ఎండ, వాన ఇలా అనుకోకుండా వాతావరణం చేంజ్ అవ్వడము, అక్కడికెళ్ళాక రూమ్స్ దొరకకపోవడము, ఉండలేకపోవడము, పిల్లలతో ఇబ్బంది ఇలాంటివన్నీ ఉంటాయి. సో, అలాగా నాకైతే చెప్పా కదా! నేనెలా వెళ్ళాను, ఏంటి అనేది లాస్ట్ వీడియోలో. సో, అలాగా మీకు గూడా కొన్ని బ్యాడ్ మూమెంట్స్ ఉంటాయి, గుడ్ మూమెంట్స్ ఉంటాయి. సో, ఏదైనా గూడా షేర్ చేసుకోండి తప్పకుండా. మన వాళ్ళకి చాలా మందికి యూజ్ అవుతుంది. వెళ్ళాలనుకునే వాళ్ళకి చాలా టిప్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి. సో, అదండి. ద్వారకా, తిరుమల వెళ్ళడానికెలా, అక్కడ వెళ్ళాక ఎలాగా, అక్కడ షాపింగ్ ఏంటి అవన్నీ చూసారు కదా! అండ్ ఇక్కడ కాస్ట్‌లు గూడా చెప్పాను కదా మీకు ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా. ఐటెమ్‌ని బట్టి కాస్ట్ అనేది మారిపోతుంది. ఎక్కడైనా అంతే. సో, ఇక్కడ దేవుడికి సంబంధించినవి గానీ, లేదా పిల్లలకి సంబంధించినవన్నీ మాత్రం చాలా బావున్నాయి. బొమ్మల కంటే దేవుడి మూర్తులు, దేవుడికి సంబంధించి కొనడం చాలా మంచిదని నా ఉద్దేశము. సో, మీరు ఏది ప్రిఫర్ చేస్తారు? మీకేది బెటర్ అనిపించిందో తప్పకుండా షేర్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వ్లాగ్‌తో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. టేక్ కేర్. శ్రావణ మాసం ఉంది. దానికి సంబంధించిన వీడియోస్ రాబోతున్నాయి. అందుకని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. నోటిఫికేషన్ ద్వారా మీకు అన్ని వీడియోస్ అప్‌లోడ్ చేయగానే నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి. సో, లేట్ చేయకుండా చూసేసి అన్నీ తెలుసుకోవచ్చు. సో, ఇవాల్టికి ఇది కబుర్లు. మళ్ళీ ఒక మంచి వ్లాగ్‌తో శ్రావణ మాసం స్పెషల్‌తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ ఆల్.